అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కింగ్ వెదర్ అప్డేట్స్. ఇప్పటికే మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని జిల్లాల్లో, ఇక కొన్ని జిల్లాల్లో చూసుకుంటే మనకు భారీ వర్షాలు, ఇక కొన్ని జిల్లాల్లో విపరీతమైనటువంటి ఎండలు అయితే ఉన్నాయన్నమాట. ఈ నేపథ్యంలో మన ఆంధ్రప్రదేశ్లోని ఈ జిల్లాల్లో మరొకసారి వర్షాలు కురవబోతున్నాయి. అలాగే తెలంగాణలోని ఈ జిల్లాల్లో 4 రోజుల పాటు, ఆంధ్రప్రదేశ్లోని ఈ జిల్లాల్లో 4 రోజుల పాటు కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. ఇక ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి, ఎన్ని రోజుల పాటు కూడా కురుస్తాయి, ఏ జిల్లాల్లో ఎండలు ఉంటాయనే వివరాలని కూడా తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి, తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే, మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల వ్యాప్తంగా ఇప్పటికే వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. ఇక ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మరి కాసేపట్లో అంటే రాత్రి 10 గంటల నుంచి అలాగే మరి కాసేపటి నుంచి కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. ఇక తెలంగాణ వ్యాప్తంగా చూసుకుంటే తెలంగాణలో 4 రోజుల పాటు కూడా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక ఈరోజు చూసుకుంటే జగిత్యాల, సిరిసిల్ల, మహబూబాబాదు, ఆదిలాబాదు, నిర్మల్, నిజామాబాదు, వరంగల్, గద్వాల, హనుమకొండ, నారాయణపేట జిల్లాల్లో వర్షాలు పడతాయని తెలంగాణ హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే వెల్లడించింది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్లో నేడు మన్యం, అల్లూరి, అనకాపల్లి, కృష్ణా, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే ప్రకటించింది. ఈ విధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. ఇది రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రస్తుతానికి వచ్చినటువంటి వెదర్ అప్డేటు. దయచేసి వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన